తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్ర లడ్డూ ప్రసాదం కల్తీ విషయంపై బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కాకినాడ సినిమా రోడ్లో గల శ్రీ కామాక్షి ఆలయం వద్ద గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం పరిధిలో కాకినాడ అర్బన్ రూరల్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ అధ్యక్షులు, బీజేపీ సౌత్ మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు చెల్లూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్ర లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలో భాగంగా కాగడాలతో నగర పురవీధుల్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, ఎన్డీఏ కూటమి నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందువులపై దాడులు కాకుండా ఈ లడ్డూ కల్తీ వివాదం యావత్ ప్రపంచమంతా నిర్ఘాంతపోయేలా జరిగిన ఈ దుశ్చర్య ఎవరు చేసినప్పటికీ సీబీఐ ద్వారా బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు చెక్క రమేష్, వీరేంద్ర, బలరాం, సురేష్ నాయుడు, ఆవుపాటి ఉమాశంకర్, పుట్ట భాస్కర్రావు, ముక్కామల్ల మూర్తి, తామరపల్లి శ్రీను, నాగోజు రుద్రబాబు, పొన్నాడ బ్రహ్మానందరావు, చేబోలు వీర రాఘవులు, చిట్టిమోజు శ్రీను, వాసు, మోహన్, పైల అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. మన ఉండిల్లో దాచుకున్నటువంటి డబ్బును తీసి ఎవరైతే ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మసీదు పెద్దలు, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క క్రైస్తవ మాస్టర్లు, వారికి నెలకు 5,000 రూపాయల చొప్పున మనం దాచుకున్న డబ్బులు ఇస్తున్నారు. ఏ మసీదుల్లో డబ్బులు, చర్చిల్లో డబ్బులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదా? అందుకే మన ఎన్డీఏ కూటమి ఏం చెప్తుందంటే హిందూ దేవాలయాలన్నీ స్వామీజీలకు ఒప్పు చెప్పండి అని చెప్తుంది. నేను ఆ విషయంలో ఏం చెప్తున్నానంటే ఎవరిని కూడా మనం విమర్శించడానికి ఈ మాట నేను అంటలా. అందరినీ గౌరవిస్తాం, అందరినీ ఐక్యతగా ఉంటాం, అందరూ కలిసి ఉండాలి. కాకపోతే వాళ్ళ యొక్క సొమ్ముకి, వాళ్ళ యొక్క దేవాలయాలకి ఒక రకమైన భద్రత, మనకి ఒక రకమైన భద్రత అనేది అది కరెక్ట్ కాదు. సోమయ్యప్ప కొండలకు వెళ్ళే వాళ్ళకి గవర్నమెంట్ పూర్తిగా ఖర్చులు భరాయించాలి. ఏదైతే అమర్నాథ్ యాత్ర వెళ్తున్నామో వాళ్ళకి గవర్నమెంట్ పూర్తిగా భరాయించాలి. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే మన మిత్రులైనటువంటి ముస్లింలు, క్రైస్తవులు వారి యొక్క దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో డబ్బులు భరాయిస్తున్నారు. కాబట్టి వారికి ఇచ్చిన రాయితీ మనకెందుకు ఇవ్వకూడదు? మన హిందువులకు కూడా అటువంటి రాయితీలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాలని ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ, ఏ పార్టీ ఉన్నప్పటికీ హిందువుల ఐక్యత ఉంటేనే ఇది సాధించుకోగలం. హిందువుల ఐక్యత లేని కారణంగా మనం ఓటు బ్యాంక్ రాజకీయాలకి లోపడిపోయి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనం ముందు రోజుల్లో రాకూడదు అనేటువంటి విషయం మరొకసారి హిందువులందరినీ కోరుతూ, ఈరోజు ఇంత ఘోరమైన కల్తీకి పాల్పడిన ప్రతి ఒక్కరు కూడా మనం వారు ఉరి తీయాలి. అదేవిధంగా శ్రీవారు కూడా త్వరలో మనం కాదన్నా అవునన్నా వారు తప్పక శిక్షిస్తారు. ఇటువంటి యొక్క పరిణామాలు మళ్ళా పునరావృతం కాకుండా ఈ యొక్క మనం ఎక్కడికక్కడ హిందుత్వంతో మనం ముందుకు సాగాలి. ప్రతి హిందువు కూడా మన బాధ్యతగా, మన కర్తవ్యంగా ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి చోటగా హిందువులకు జరిగే అన్యాయం మీద ప్రతి ఒక్కరూ పోరాడాలని మనం అందరూ కూడా ఏకదాటిగా ఒకే నినాదంతో హిందువులుగా పుట్టడం అదృష్టమే కాకుండా హిందువులుగా జీవించడం మన యొక్క జన్మ యొక్క చాలా అదృష్టంగా భావించాలి. ఈ విధంగా ఈరోజు మనం ఈ యొక్క లడ్డూపై జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో మొత్తం మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఏకదాటిమై వచ్చినట్టుగా ఈరోజు కాకినాడ నగరంలో మన కూటమి ద్వారా ఈ కూటమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి హిందువు కూడా కులమతాలకు అతీతంగా ఈ రోజుని ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క ఆవేదనని తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపట్టాం. నమ్మే శ్రీవారి లడ్డూని ఇంత అమానుష్యంగా లడ్డూకి అక్కడ అనేక రకాల జంతు మాంస వల్ల అన్ని సౌరులను తీసి కలిపి ఇటువంటి ప్రయోగాలు చేసిన ఏ పార్టీ అయినా సరే మాకు అనవసరం. దోషుల్ని కఠినంగా శిక్షించి ఉరి తీయాలని చెప్పి మేము హిందూ సమాజం తరపు నుంచి అందరం కూడా ముక్త ఖండంతో మేమంతా కూడా ఒక్కటే కోరుకుంటున్నాం. ఎవరైనా సరే హిందూ అన్న వ్యక్తి బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా మన హిందుత్వాన్ని అందరినీ కూడా కాపాడాలని చెప్పి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీలకు అతీతంగా కూడా చాలా చక్కగా మాట్లాడారు. అందుకనే కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కానీ పార్టీలకు అతీతంగా చాలా ఇదిగా మాట్లాడారు. వారికి మేము ఈ హిందుత్వం అందరి తరపు నుంచి కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ దోషుల్ని వెంటనే అధికారంలో ఉన్నా కాడ ఎంత పెద్దవారైనా సరే వెంటనే శిక్షించి వారిని ఉరి తీయాలని చెప్పి మేము అందరం కూడా ముక్తఖండంతో చేస్తాం. జై గోవిందా. చేప సౌరు ఇటువంటివి కలిపి మన ఆంధ్ర రాష్ట్ర గొడ్డు మాంసం ఇన్ని కల్తీ చేసి గత ప్రభుత్వం వాళ్ళ కక్కుర్తి శవాల మీద డబ్బులు ఏరుకుని ఏదో పార్టీ
డబ్బులు ఏరుకున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఏమీ లేదు. సంపాదించుకోవాలంటే వేరే విధాలు ఎన్నో విధాలుగా ఉంటాయి. దేవుడికి పెట్టే నైవేద్యంలో కూడా కల్తీ చేసి బతికారంటే అది ఒక పార్టీనా ఒక మనుషులేనా? హిందూ మత భావాలని అణగదొక్కడానికి ప్రయత్నంలో భాగంగానే వైవి సుబ్బారెడ్డి గారు మీరు చైర్మన్గా ఉంటుంటే కానీ చచ్చిపోవడం బెటర్. హిందువుల్ని ఈ రోజున ఏం చేస్తున్నావా నువ్వు చైర్మన్గా చేసి? ఎక్కడ పడుకున్నావా? నువ్వు డబ్బులే సంపాదించుకోవడం లేకపోతే ఏ విధంగా సంపాదించవచ్చు. స్వామివారికి పెట్టే ప్రసాదంలో కల్తీ చేసి ఎదవ బతుకులు ఎందుకు మీకు?